ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలన్నీ కూడా యూట్యూబ్లో కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఏ రోజైనా ఒకవేళ మీరు వర్తమానం వినకపోయినట్లయితే క్రమంగా వచ్చే ఈ వర్తమానాలు మీరు యూట్యూబ్లో అభిషేక స్వరం అనే ఛానల్లో వీక్షించవచ్చును. ప్రియులారా, క్రమం తప్పకుండా ప్రతిదినం మీ వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా పట్టుదలతో ప్రార్థన చేయండి. అలాగే ప్రతిరోజు బైబిల్ చదవండి. ఈరోజు బైబిల్ చదివారా? ఈరోజు ప్రార్థన చేశారా? ప్రతిదినం ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి. దేవుడు మీకు తోడుండి నడిపిస్తాడు. ప్రియుల, దేవుని వాక్యం ఎవరైతే ఆసక్తిగా చదువుతారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ బైబిల్ గ్రంథం ఒక ధన నిధి అని చెప్పచ్చు. ఎంత వాక్యమైతే చదువుతామో అంత ఆదరణ పొందుతాం, అంత బలం పొందుతాం, అంత ఆరోగ్యం కలుగుతుంది, అంత ఆశీర్వాదం వస్తుంది, అంత పరిశుద్ధ జీవితం వస్తుంది. ఆత్మీయంగా ఎదగాలని మీరు ఎవరైనా ఆశపడినట్లయితే మీరు పట్టుదలతో దేవుని వాక్యాన్ని చదవండి. ఖచ్చితంగా మీ ఆత్మీయ జీవితంలో ఒక ఎదుగుదల మీరు చూడగలుగుతారు. దేవుని వాక్యం మనకన్నిటికీ ఆధారం. వాక్యమే మన ఆధారం. దేవుని మీద ఆధారపడుతున్నామంటే దేవుని వాక్యం మీద ఆధారపడుతున్నాం అన్నట్లు గుర్తుపెట్టుకోండి. చాలామంది దేవుని మీద ఆధారపడుతున్నాం అనుకుంటారు, దేవుని వాక్యాన్ని చదవరు, నిర్లక్ష్యం చేసేస్తారు. బైబిల్ని మూతేసి పక్కన పెట్టుకోమని కాదండి దేవుడు మనకి ఇచ్చింది. ఈ బైబిల్ గ్రంథం మన చేతికి రావటానికి వెనక ఎంతోమంది తమ ప్రాణాలే బలిచ్చారు. కొట్లాడి పోరాడి బయటకు తీసుకొచ్చి మనకిచ్చిన శ్రేష్టమైన దేవుని మాటలు దేవుని యొక్క వాక్యం. ఏదో ప్రారంభ కాలం నుంచి ఈజీగా దొరికి అందరూ వీటిని పట్టుకొని చదివింది కాదండి. బైబిల్ మన దగ్గరకు రాకూడదని ఇప్పుడు కొంతమంది బైబిల్ చదవద్దని చించుతున్నారు, తీసేస్తున్నారు, పాడు చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు. అసలు ప్రారంభ కాలంలో అసలు బైబిలే ఎవరి దగ్గర లేకుండా చేయాలని సైతాన్ ప్రయత్నం చేశాడు. కొంతమంది దగ్గరే పెట్టేశాడు, కొన్ని చర్చెస్లో మాత్రమే పెట్టేశాడు. ప్రజలు ఎవరికి తెలియదు. ఆ పాస్టర్ గారు చదివి ఏది చెప్తే అదే ఇక వాక్యం, అదే దేవుని మాట అన్నట్టు ప్రజలు బతికేవారు. ఈరోజు అలా కాదు. దేవుడు నిన్ను నన్ను మనల్ని ప్రేమించి మన చేతులు ఈ చక్కని బైబిల్ గ్రంథాన్ని దేవుడు పెట్టాడు. కాబట్టి ప్రియులారా, దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన వాక్యాన్ని మీరు బాగా చదవండి, పట్టుదలతో చదవండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. వాక్యాన్ని చదివి వాక్యానుసారముగా ప్రార్థన చేయండి. మీ ఆత్మీయ జీవితంలో మీరు ఖచ్చితంగా ఎదుగుతారు, ఉన్నతమైన కార్యాలు మీరు చూస్తారు. యూదా పత్రిక ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు 3వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ప్రియులారా, యూదా యేసు ప్రభు తర్వాత మరియమ్మకు పుట్టిన కుమారుడు అనే మాట చెప్పాను. ఈ యూదా యేసుక్రీస్తు దాసుడును అని చెప్తాడు ప్రారంభంలో. యాకోబు సహోదరుడను అని చెప్తాడు. తర్వాత తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాస్తున్న పత్రిక ఈ పత్రిక. ఒక మాట చెప్పాలంటే విశ్వాసులకు వ్రాస్తున్నాడు. దేవుడు ఎవరో తెలియని వ్యక్తులకు కాదు, దేవుని గురించి తెలుసుకొని వాక్యాన్ని విని యేసు ప్రభువే రక్షకుడు అని నమ్మి యేసు ప్రభు మరణించి 3వ దినమున తిరిగి లేచాడు అని నమ్మినటువంటి విశ్వాసులకి యూదా ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నాడు. మొట్టమొదట ఆయన పలుకుతున్న ఒక మాట ప్రియులారా. ప్రియులు అంటే ఇష్టులు, లేక నాకు అత్యంత ప్రియులు అంటారు. అంటే నేను అత్యధికంగా ఇష్టపడేవారు, లేక నేను ప్రేమించేవారు అని అర్థం. ఏమండి, ఒక మాట చెప్పాలంటే
క్రైస్తవ జీవితంలో లేక సంఘములో విశ్వాసుల మధ్యలో ఎవరు ఎక్కడ వారండి? ఒక్క కుటుంబం వారా? ఒక్క తల్లికి పుట్టిన వారా? ఒక్క ఊరు వారా? ఏ ప్రాంతం వారు, ఏ కులం వారు, ఏ జాతి వారు, ఏ దేశం వారు? కానీ క్రీస్తు ద్వారా దేవుని పిల్లలందరిలో ఒక ప్రేమ బంధం ఏర్పడుతుంది. అదే క్రీస్తు ప్రేమ బంధం. మనందరికీ తండ్రి యేసయ్య. ఇప్పుడు మనమందరం ఒకరికొకరు శత్రువులం కాదు, ఒకరికొకరు ప్రాణ స్నేహితులు, ప్రియులు అన్నమాట. అందుకే వాక్యం చెప్పేటప్పుడు కూడా దైవజనులు చాలామంది ప్రియులారా అని పిలుస్తారు. అంటే దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మేము కూడా మిమ్మల్ని అంత ప్రేమిస్తున్నాము అనేది ఆ పదం యొక్క భావం. మనం కూడా అలాగే జీవించాలని యేసు ప్రభు చెప్పాడు. మీలో మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, అంతే, ద్వేషించుకోవద్దు, కక్షలొద్దు. భూలోకంలో బ్రతికేది కొద్ది కాలమే, త్వరలోనే ఇక్కడ కన్ను మూసి అక్కడికి వెళ్తాం. అందరం దేవుని రాజ్యంలో ఉండాలి, అందరం దేవుని సింహాసనం దగ్గర నిలబడాలి. ఈ భేదాలు పెట్టుకొని కక్షలు పెట్టుకుంటే అక్కడ మనం కలిసి ఎలా దేవుని రాజ్యంలో నిలబడగలం? నువ్వు ఇక్కడ ఉంటే నేను ఇక్కడ ఉండను అంటారు కొంతమంది. ఆ వ్యక్తి దేవుని రాజ్యంలో ఉంటాడు, నేను ఇక్కడ ఉండనని నరకానికి పోతావా నువ్వు? అందుకే ద్వేషించకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరి మీద ద్వేషం పెట్టుకోవద్దు. భూలోకంలో నీకు అన్యాయం చేసినా వారిని నువ్వు ద్వేషించకు. వారు వారి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే వారు శిక్షించబడతారు, వారు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. నువ్వు వారు చేసిన అన్యాయాన్ని బట్టి వారిని ద్వేషించి వాళ్ళు చేసిన దానికి నువ్వు చేసిన దానికి వ్యత్యాసం అనేది లేకుండా పోతే ఎంత నష్టపోతాం. అందుకని నువ్వు ద్వేషించకు. ఎడుదిరిగి నీకు అన్యాయం చేశారు, దేవుడు దాన్ని చూశాడు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించు. ఇటువంటి ఆత్మీయ జీవితం మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని అలా పట్టుకుని పైకి లేవనెత్తుతాడు. నేను కొన్ని అనుభవాలు గమనించాను ప్రియులారా. ఇతరులు మోసం చేసినప్పుడు, ఇతరులు విరోధంగా మనకు ప్రవర్తిస్తున్నప్పుడు, బాధ పెట్టేలా ప్రవర్తిస్తున్నప్పుడు, వారిని క్షమించినప్పుడు, వారిని ప్రేమించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయటం నా వ్యక్తిగత అనుభవాలు నేను చూశాను. అందుకే నేను నా మనసులో ఎవరి మీద ద్వేషాన్ని అయితే పెట్టుకోను, ఎవరి మీద పెట్టుకోను. అన్యాయం చేస్తే వారికే అన్యాయం. నా మట్టుకు నేను దేవుని ఎదుట మాత్రం ఎట్లా ఉండాలంటే దేవుని ప్రేమను కలిగిన వ్యక్తిగా ఉండాలి. అట్లా ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, మన రాజ్యం దేవుని రాజ్యం. మనం దేవుని సింహాసనం ముందు నిలబడాలి. మనకెందుకు? వాళ్ళు వచ్చి మన పక్కనే అక్కడ నిలబడతాంటే హ్యాపీగా రమ్మనండి, వద్దన్ను నేను. నీతో సమాధాన పడతాను అని నా శత్రువు అంటే కమ్, వెల్కమ్ అంట. నేనేం వద్దాను. ఎందుకంటే దేవుడు ప్రేమించాడు. యేసు ప్రభుని వెంబడించేవారు యేసు వలె జీవించాలి. అందుకే ప్రియులుగా మనం ఉండాలి. యూదా ఈ పత్రికను రాస్తూ ప్రియులారా అని రాస్తూ అంటాడు, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా అంటాడు. మనందరికీ కలిగేడు రక్షణ. ఇప్పుడు దేవుని రాజ్యంలో మనం అందరం ఉండాలని చెప్పాను కదా. మనకి దేవుడు ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడు. నిత్య నరకాగ్ని నుండి మనల్ని విడిపించాడు, మన పాపాలన్నీ క్షమించాడు. మన జీవిత కాలంలో మనం పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని పాపాలైతే చేసాం అవన్నీ దేవుడు క్షమించాడు. మరి దేవుడు ఇంత గొప్ప రక్షణ ఇచ్చినప్పుడు మనం ఆ రక్షణ అనుభవాల్లో వెళ్ళాలి. అంతేగాని రక్షణలో నుండి తొలగిపోయేలా మనం వెళ్ళకూడదు. ఇక్కడ మనందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా అంటే యూదా ఉద్దేశం ఏంటంటే రక్షణను గురించి తెలియజేయాలి. ఎంత గొప్ప రక్షణ, రక్షణ విలువ ఎలాంటిది, దేవుడు ఎలాంటి గొప్ప కార్యం చేశాడు, ఇవన్నీ చెప్పాలని చాలా ఆసక్తి కలిగి అవి చెప్పాలి అనుకుంటే ఈ మధ్యలో ఒకటి జరిగింది అక్కడ. అదేంటంటే పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఇక్కడ పెద్ద పోరాటం సంఘములో బయలుదేరింది, విశ్వాసుల మధ్యలో బయలుదేరింది. ఏంటి ఈ పోరాటం అంటే అబద్ధ బోధకులు చేశారు. ఆ క్రింద రాస్తాడు, ఎలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు అంటాడు.
ఇప్పుడు ఇక్కడ అంటాడు పరిశుద్ధులకు ఒక బోధ అప్పగించబడింది. అది ఒక్కసారి అప్పగించబడుతుంది, 2-3 సార్లు మారదు. ఏమంటే దేవుని వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చేస్తున్నారండి ఒక్కొక్కళ్ళు. వాళ్ళందరూ ఎవరైనా దేవుని వాక్యం చెప్తుందంటే వాళ్ళందరూ అబద్ధ బోధకులు అంతే. వాళ్ళు దొంగ బోధకులు, దొంగలు అంటాడు ఇక్కడ. ఇంకా దేవుడు చెప్పింది ఏంటి, నువ్వు చెబుతుంది ఏంటి? దేవుడు ఇచ్చిన బోధ ఏంటి, నువ్వు చేస్తున్న బోధ ఏంటి? దీన్ని అర్థం చేసుకోవాలి అంటారు. ఇంకా కొంతమంది వివరణ ఇస్తున్నావు, మీకు తెలియలేదంటారు. అవునా? పూర్వకాలం నుండి వాళ్ళందరికీ తెలియలేదు, ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఈయనకి మాత్రం ఏదో కొత్త ప్రత్యక్షత వచ్చి కొత్తగా చెబుతున్నాడు అన్ని. నో, పరిశుద్ధులకు ఏదైతే అప్పగించబడింది, అపోస్తలులకు ఏదైతే అప్పగించబడింది, అపోస్తలు యేసు ప్రభుతో ఉన్నప్పుడు యేసు ప్రభు వారితో ఏమైతే చెప్పాడో అదే సంఘానికి ఇవ్వబడిన ఖచ్చితమైన సరి అయిన సత్యమైన బోధ. దాన్ని ఇంకా మార్చడానికి వీల్లేదు. ఇక్కడ యోధ నొక్కి చెప్తున్నమాట, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి మీరు అని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. బతిలాడుకుంటా మీకు ఒక లెటర్ రాస్తున్నానయ్యా. ఏంటంటే మీరు పోరాడాలయ్యా. మీరు పోరాడకపోతే దొంగ బోధలు పెడుతున్నారు. మీరు పోరాడాలి, సత్యం విషయమై పోరాడాలి అని చెప్తున్నాడు. 4వ వచనం, ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. 2 అనేసి కింద ఫుట్నోట్లో మూల భాషలో వ్రాయబడిన వారు అని ఉంటారు. కొంతమంది భక్తిహీనులుగా ఉంటారు, భక్తి కలిగిన వారు కాదు. భక్తిహీనత అంటే భక్తి లేకపోవటమే. ప్రార్థన చేయరు, అసలు ప్రార్థన చేయరు, ప్రార్థన జీవితమే లేదు. ప్రార్థన చేయకుండా దేవునితో సహవాసం నీకు ఎట్లా దొరుకుతుంది చెప్పండి? కొంతమంది అంటారు ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు, మనం అడగక మునిపి అన్నీ దేవునికి తెలుసు, నీ గురించి కూడా తెలుసు, నీ అవిధేయత తెలుసు, నువ్వు చేసేది తెలుసు. మరి దేవుడు నిన్ను చూస్తున్నాడనే భయం నీకుందా? దేవుడికి అన్నీ తెలుసు, మనం అడగాల్సిన పని లేదు. నువ్వు అంత విశ్వాసంతో జీవిస్తే నిజంగా దేవుడు నీకు ఏది తక్కువ చేయడు. మరి అంత పరిశుద్ధంగా నువ్వు ఉన్నావా? అంత విశ్వాసంగా నువ్వు ఉన్నావా? కానీ అట్లా ఉండరు. వీళ్ళ అవిధేయతను కప్పిపుచ్చుకోవటానికి అందరినీ అవిధేయులుగా చేస్తారట. అంటే వీళ్ళు ప్రార్థన చేయరు, చేయబుద్ధి కాదు వీళ్ళకి. ఒక మాట చెప్పాలంటే వీళ్ళకి ప్రార్థన రాదు కూడా, ప్రార్థన చేయటం రాదు. ఇక వీళ్ళు అంటారు ప్రార్థన చేయాల్సిన పనే లేదు. అంటే వాడి తప్పుని కప్పిపుచ్చుకోవటానికి అందరినీ తప్పుటోళ్ళగా చేస్తున్నాడు. ఒక్కని విధేయత అనేకులను విధేయులుగా చేస్తుంది. ఒక్కని అవిధేయత అనేక మందిని అవిధేయులుగా చేస్తుంది. ఇదిగో ఇలాంటి వాళ్ళే వారు భక్తిహీనులై ఉన్నారు అనే మాట రాస్తున్నాడు. ఇడేమంటా అంటే రహస్యంగా జ్వరబడ్డారు. దీనికి మరొక తర్జుమాలు ఏమనంటే దొంగలుగా వచ్చారు అంటాడు. వీళ్ళందరూ అంట దొంగలుగా వచ్చారంటాడు. దొంగలుగా వచ్చిన వాడికి దేవుని వాక్యం ఏం తెలుస్తుంది? వాక్యం తెలుసుకోవటానికి రాలేదు వీరు. వాక్యాన్ని అడ్డం పెట్టి వారి సొంత విధానంలో వారు జీవించడానికి వారి స్థలానికి వచ్చారు. ఇక్కడ వ్రాయబడిన ఒక మాట ఏంటంటే, ప్రియ సోదరులారా, మనందరికీ రక్షణ ఉంది, పాప క్షమాపణ ఉంది. దీని గురించి మీకు చెప్పాలని నేను చాలా ప్రయాసపడతా ఉన్నాను. అయితే కొంతమంది దొంగచాటుగా రహస్యముగా వచ్చారు. వచ్చి వీరు భక్తి లేని దుర్మార్గులైపోయారు. ఇంకా ఇక్కడ ఏమంటా అంటే దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచొచ్చు అంటాడు. దీనికి మరొక భాషలో ఏమంటుందంటే దేవుని కృపను పోకిరి పనులకు సాధనముగా మార్చివేసేవారు. అలాగే ఏకైక దేవుడు మన అద్వితీయ నాథుడు, అద్వితీయ అంటే ఇంకా రెండవది లేదు, ఒక్కడే నాథుడు, ఆయనే యేసుక్రీస్తు అన్నమాట. మన ఏకైక ప్రభు అయిన దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తుని వీళ్ళు విసర్జిస్తున్నారు, కాదు అంటున్నారు, మాకు వద్దు అంటున్నారు. తర్వాత వీళ్ళు ఏంటంటే
తీర్పు పొందటానికై వారు నియమించబడ్డారు. పూర్వమందే ప్రారంభంలోనే, అంటే వీళ్ళ బతికే ఎంత అని దేవుడు అప్పుడే వీళ్ళ గురించి తెలుసుకొని వీళ్ళ అట్లాగా రాసి పడేశాడు ప్రియులారా. అయితే ఇక్కడ దీనికి వ్రాయబడిన ఒక మాటకు అర్థం ఏంటంటే, కొరింథీ సంఘములో కొంతమంది ధనవంతులుగా ఉన్నటువంటి విశ్వాసులైన వారు ఆ క్రైస్తవులుగా దేవుని నమ్ముకున్న తర్వాత వారి పాపమును విడిచిపెట్టడానికి ఇష్టపడక వాళ్ళు అంటారంట, పౌలు గారు ఏం చెప్పాడు? దేవుని కృపను గురించి చెప్పాడు, దేవుని క్షమాపణ గురించి చెప్పాడు. అంటే దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. ఘోర పాపిని క్షమించాడంటే ఘోర పాపమును కూడా క్షమిస్తాడు అని, మనం ఎన్ని పాపములు చేసినా పర్వాలేదు, దేవుడు మనల్ని క్షమించేస్తాడు, మనం ఏం చేసినా పర్వాలేదని వాళ్ళకు తోచిన పనులన్నీ చేయటం మొదలుపెట్టారు. క్లియర్గా రాస్తున్నాడు, దేవుని కృపను వారు కామాతురత్వంకు దుర్వినియోగపరచవచ్చు. అంటే వాళ్ళకు కావాల్సింది ఏంటంటే వ్యభిచారం. కొరింథీ సంఘంలో రాయబడుతుంది, ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడని వదంతి కలదు అంటాడు. అంటే వాళ్ళు అలాగున్నారు, జారత్వమునకు దూరంగా పారిపోండి అంటాడు. ధనం పెరిగిన కాడ విచ్చలవిడితనం పెరిగిపోతుందండి ఆటోమేటిక్గా. శ్రమలున్న కాడే కొంత క్రమం ఉంటుందండి. సుఖభోగాలు వచ్చిన కాడ అక్రమం ఏలుబడి చేస్తూ ఉంటుంది. ధనం పెరిగినప్పుడు విలాసాలకు అలవాటు పడిపోతారు, త్రాగుబోతులుగా మారిపోతారు. తర్వాత ఇంకా ఇష్టం వచ్చినట్లు జీవించడానికి ప్రారంభిస్తారు. వాటన్నిటి అనుభవాల్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, దేవుడిచ్చిన జీవితం ఎందుకు మనకి? ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము అన్నట్లుగా చెప్తారు. అయితే దేవుడు క్షమిస్తాడని మాత్రం చెప్తున్నారు, కానీ దేవుని తీర్పును మాత్రం వాళ్ళు వినట్లా పట్టించుకోవట్లేదు. దాన్ని అలా పక్కన పెట్టేశారు. క్షమించే దేవుడు తీర్పు తీరుస్తాడు అన్నది ఎలా మర్చిపోతారు? అదొక దుర్బోధ బయలుదేరి వీళ్ళు ఎలా చెప్పారంటే, ఏం పర్లేదు దేవుడు క్షమిస్తాడు, క్యారీ ఆన్ అన్నాడు. అట్లాగ అందరూ కూడా అలాగ అలవాటైపోయారట. ఇప్పుడు పౌలు భక్తుడు వ్రాసిన కృపని వీళ్ళు వాళ్ళకిష్టం వచ్చినట్టు మార్చుకున్నారు. పాపం ఎక్కడ విస్తరించును, కృప అక్కడ అపరిమితంగా విస్తరించును అని పౌలు భక్తుడు రోమాలో వ్రాస్తాడు. కింద అంటాడు, దాని అర్థం నువ్వు పాపం చేయమని కాదు, కృప విస్తరించవల్లని పాపమందు నిలిచి ఉందమా అట్లనరాదు అంటాడు. అంటే నువ్వు అట్లా చేయకూడదని క్లియర్గా చెప్పాడు రోమాపత్రికలో. కానీ కొరింథీ పత్రికలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఏం చేశారంటే, రహస్యముగా సంఘ విశ్వాసుల మధ్యలోనికి చొరబడి ఇది పెట్టారు, ఏం పర్లేదు దేవుడు క్షమిస్తాడు, మనం ఏం చేసి ఎన్ని పాపాలైనా దేవుడు క్షమిస్తాడు, దేవుడు మన నరకాన్ని పడేస్తాడైంది, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, అంత కఠినుడు కానే కాదు. ఈనాడు కూడా అలాంటి కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు, దేవుడు నరకానికి పంపించడు, అసలు నరకమే లేదు అని చెప్తుంటారు కొంతమంది. నరకం లేకపోతే చీకటి లేదా భూలోకంలో? నువ్వు వెలుగును చూస్తా చీకటే లేదంటే, వెలుగులో ఉన్నావంటే చీకటి నీకు కనబడలా అంతే, బట్ చీకటి అనేది ఉంది. దేవుడు తప్పించాడు. ఒక్కసారి వెలుగు కానీ పోయింది అంటే వచ్చేది ఏంటి? చీకటే. పరిశుద్ధత పోయిందంటే వచ్చేది పాపమే. దేవుని రాజ్యమునకు దూరమైతే ఆ వ్యక్తి వెళ్ళేది ఎక్కడికి అంటే నిత్య నరకానికే, మరొక ప్లేస్ అనేది లేదు. అందుకనే దేవుని కృపను దుర్వినియోగం చేసుకుంటున్న వ్యక్తులతో నువ్వు పోరాడాలి, నీ రక్షణను కాపాడుకోవాలి. యోధా ఈ పత్రిక ప్రధానమైన ఉద్దేశం ఇదేనండి. పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ నిమిత్తమై మీరు పోరాడాలి. ఇట్ట రాయాల్సి వచ్చింది మీకని బాధపడుతున్నాడు. అంటే చెప్పాలనుకున్నది ఒకటి, చెబుతున్నది ఒకటి. వాళ్ళకి ఏదో గొప్పగా రక్షణ గురించి ఏదో గొప్పది రాయాలి అని యోధా అనుకున్నాడు. కానీ ఇక్కడ చూస్తే వాళ్ళకి అది రాయటం కంటే వీళ్ళని హెచ్చరించి జాగ్రత్త చేయటం చాలా అవసరం అయిపోయింది. అందుకే మీరు పోరాడాలని మీకు రాయాల్సి వచ్చింది అంటాడు. ఇదిగో ఈ రహస్యంగా జ్వరబడిన వారు యేసుక్రీస్తును విసర్జించేశారు, వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి వారు సంఘములలో ఉన్నారు. ఇప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట వింటారా, లేక క్రీస్తు ఉపదేశానికి లోబడతారా? పరిశుద్ధుల ఉపదేశానికి లోబడతారా? పరిశుద్ధుల ఉపదేశం పరిశుద్ధులుగా మారుస్తుంది, వాళ్ళు చెప్పే ఉపదేశం పాపాత్ములుగా మారుస్తుంది. అందుకే మన జీవితంలో ప్రియులారా,
దేవుని మాటకు మనం స్థానం ఇచ్చేవారుగా ఉండాలి. దేవుని మాటకు మనం లోబడేవారుగా ఉండాలి. యేసుప్రభువుని మనకు మాదిరి. యేసయ్య ఎలా జీవించాడు? నీకు ఏదన్నా ఒక అనుమానం వచ్చింది, ఇదిగో ఈ పరిస్థితి నాకు వచ్చింది, లేక ఈ శోధన నాకు వచ్చింది, నేనేం చేయాలి? ఒకవేళ మీకు ఏదైనా అనుమానం వచ్చింది అనుకో, వెంటనే మీరు మాదిరిగా ఎవరిని పెట్టుకోండి. యేసుప్రభు ఎలా జీవించాడు? ఆయన శరీరధారిగా జీవించిన జీవిత విధానం మనకి బైబిల్లో రాయబడ్డది కదా. ఆయన ఎలా జీవించాడు? నేను ఎలా జీవించాలి? ప్రియులారా, దేవుడు క్షమిస్తాడు అన్నది వాస్తవమే, కానీ ఎప్పటి వరకు చెప్పనా, తెలియక చేసిన ప్రతి పాపానికి క్షమాపణ ఉంటుంది. హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు రాస్తాడు, తెలిసి బుద్ధిపూర్వకంగా చేస్తే పాపములకు బలి ఇకను ఉండదు కానీ అని రాస్తాడు. అంటే నీకు క్షమాపణ లేదని దాని అర్థం. తీక్షణమైన అగ్ని నీకోసం ఎదురు చూస్తూ ఉంది, అంటే నువ్వు నరకానికి వెళ్ళబోతున్నావు అనేది అక్కడ రాస్తున్నాడు. ఇంత ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తుంటే కొంతమంది అందుకే బైబిల్ చదవరు. కొంత ఏదో ఒక భాగం తీసుకొని దాన్ని పట్టుకొని ఇక వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, దాన్ని పట్టుకొని జీవిస్తూ ఉంటారు. కొంతమంది బైబిల్ చదువుతారు, బైబిల్లో ఏదన్నా పాపాన్ని ఖండించేది వచ్చిందంటే దాన్ని చదవరు, ఆ పేజీ తిప్పేస్తారట. అది తిప్పేసి నెక్స్ట్ ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి అని వెతుక్కుంటూ ఉంటారంట. ఏ వాగ్దానాలు ఇస్తాడు దేవుడు? నాకు ఏ వాగ్దానాలు ఇస్తాడు? ఓరి నాయన, లోపల కుళ్ళిపోయిన భాగాలన్నీ పెట్టుకొని పైన నీట్గా ప్యాక్ చేసుకొని కట్టుకట్టుకొని నాకు లోపల ఏమీ లేదు అనుకుంటే ఎంతకాలం నువ్వు దాచిపెట్టగలవు? ఎంతకాలం దాచిపెట్టగలవు? ఓ రోజు అది తన్నుకొని బయటకు వచ్చేస్తుంది. అంతే. కుళ్ళిపోతుంది అంటే స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. కుళ్ళిపోతుంది అంటే అది పాడైపోతుంది, లోపల తినేస్తుంది. ఓ రోజు అసలు అది లేకుండా పోతుంది. ప్రియులారా, ప్రభు అందుకే ఆ లోపల శుద్ధి చేస్తాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలవాడేవాడు? దేవుని కృప ఆ హృదయం లోపలికి వెళ్ళి పరిశుద్ధతను తీసుకుని వస్తుంది. దేవుని పోలికలోనికి మారుస్తుంది, దేవుని బిడ్డలుగా మారుస్తుంది. నువ్వు ఇంత గొప్ప రక్షణ పడ్డావు, ఇలాంటి శిక్ష నుండి విడిపించబడ్డావు, ఇంత నరకం నుండి విడిపించబడ్డావు, ఇంత శాపం నుండి విడిపించబడ్డావు. ఇక నుండి నువ్వు జాగ్రత్తగా నీ రక్షణ కాపాడుకో, నీ పరిశుద్ధత కాపాడుకో, నీకు కలిగిన మహిమను కాపాడుకో, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం కాపాడుకో. శాపంలో పడద్దు, జారి పడద్దు, కృంగి పడద్దు. దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. అయితే సాతాను అగ్నిబాణాలు పట్టుకొని ఎవరిని కొడదామా అని తిరుగుతూ ఉంటాడు. కొంతమంది ఆశల్లో పడిపోతారు. ఆశలలో పడని వ్యక్తులు ఆవేశంలో పడిపోతారు. రెండూ తప్పే. ఆవేశంలో నువ్వు దేవునికి దూరమైన, ఆశల్లో పడి లోకాశల్లో పడి దేవునికి దూరమైన, రెంటికి పెద్ద వ్యత్యాసం లేదు. వారు దేవునికి దూరం అయ్యారు, నువ్వు దేవునికి దూరం అయ్యావు. కొంతమంది అంటారు వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు వచ్చి మంచోళ్ళు కాదు, అక్కడ కాదు ఇక్కడ కాదు, నువ్వు ఆడ కాదు అని. ఎక్కడున్నావు నువ్వు? నీ స్థానం ఏంటి? నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా? అది ప్రాముఖ్యమైనది. దేవునితో నీకు సహవాసం ఉందా? దేవుడిచ్చిన రక్షణలో నిలబడి ఉన్నావా? పరిశుద్ధులకు అప్పగించిన బోధ నువ్వు తీసుకున్నావా? ఆ బోధలో నువ్వు నిలబడి ఉన్నావా అనేది ఒక ప్రశ్న. యోధా ఈ పత్రికను సంఘానికి వ్రాస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియులా, చివరిలో చెప్పిన మాట ఏంటంటే, ఈ తీర్పు పొందుటకు. ఏం తీర్పు? ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు జాగ్రత్త అని ఇక్కడ యోధానే చెప్తున్నాడంటే అక్కడ ప్రభు కూడా చెప్తాడు, వీళ్ళ విషయమై జాగ్రత్త అని. దేవుడు ఆ మాట చెప్పాడు. ఇంక వాళ్ళ భవిష్యత్తు ఏంటో చెప్పండి. ఇంకా వారు దేవునితో ఉండగలరా? దేవుని రాజ్యంలో ఉండగలరా? మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. అందరికీ ఒకే న్యాయం. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు ఆయన. ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళ తక్కువ లేదు, పక్షపాతం లేదు దేవునికి. అందరూ ఈక్వలే ఆడ. ఇక్కడ పాస్టర్స్ అయినా, విశ్వాసులైన, పెద్దలైన, చిన్నలైన, పిల్లలైన, వృద్ధులైన ఈక్వాలిటీ. ఈరోజు లోకంలో పాపం పెరిగిపోతుంది ప్రియులారా, అక్రమం విస్తరిస్తుంది, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, లోకమంతా దేవుని తీర్పు కోసం పరుగెత్తుతుంది, పాపం పెరిగిపోతుంది దినదినం. అంటే దేవుని తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. దేవుని తీర్పు రాబోతుంది, తప్పించుకునే వారిగా ఉండాలి ప్రియులారా. మనం రక్షణ అంటే ఆ తీర్పు నుండి తప్పించబడటమే, శిక్ష నుండి తప్పించబడటం. రక్షణలోనికి రావటం అంటే మన మీదకు వచ్చే శిక్ష నుండి తప్పించబడటం. ప్రతి పాపానికి శిక్ష ఉంది. దేవుడు శిక్షించకుండా ఏ వ్యక్తిని విడిచిపెట్టడో. దేవుడు నీతిగల న్యాయాధిపతి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడుతుంది, మహిమగల సింహాసనం మీద
ఆయన తీర్పు తీర్చడానికి ఆసీనుడై కూర్చున్నప్పుడు కుడి ప్రక్కన పోగు చేస్తున్నాడు, ఎడం పక్క పోగు చేస్తున్నాడు. నీతిమంతులను కుడి పక్కన పెట్టాడు, పాపాత్మలు ఎడం పక్క పెట్టాడు. వీరిని గొర్రెలతో పోల్చాడు, వారిని మేకలతో పోల్చాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన దాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు గొర్రెలతో. మేకలతో అంటాడు పాపాత్ములారా నన్ను విడిచి పొండి అన్నాడు. పొండి అన్నాడు. మీకు అపవాదికి సిద్ధపరచబడి నిత్యాగ్నిలోనికి పొండి అన్నాడు. తీర్పు జరుగుతుంది, తీర్పు ఉంది. తీర్పులో నీతిమంతులుగా మారితే ఆశీర్వాదంలోనికి వెళతాం, తీర్పులో దోషులుగా తేలితే శిక్షలోనికి వెళతాం. అది నిత్య శిక్ష, ఇది నిత్య ఆశీర్వాదం, ఇది నిత్య రాజ్యం, దేవుని రాజ్యం ఇది. అదేమో నిత్య నరకం, అగ్ని గుండం, అగ్ని ఆరదు ఆత్మ సావదు. అందుకే ఆ తీర్పు పొందటానికే వీరు పూర్వమందే సూచించబడిన వారు అంటే వీళ్ళిట్టటోళ్ళని దేవుడు రాసుకొని జాగ్రత్తగా పెట్టుకున్నాడంట. వీళ్ళు వినేవాళ్ళు కాదు, ఎంతన్నా చెప్పు వినరు, అడ్డదిడ్డంగా వాదిస్తారే కానీ సత్యాన్ని మాత్రం వినరు, అంగీకరించరు. ఎందుకంటే హృదయంలో ఉన్న పాపం విడిచిపెట్టాలనే భయం. యోహాను సువార్తలో రాయబడిన ఒక మాట ఏంటంటే తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లంట ఈ వ్యక్తి వెలుగునొద్దకంట రాడంట. నేను చర్చికి రాను అంటారు కొంతమంది, ఎందుకంటే వీడి పనులు మానాల్సి వస్తుందని భయం. దానికి ఇక 1,00,000 చెప్తారు, వాళ్ళట్ట వీళ్ళెట్ట. వాళ్ళందరూ వీళ్ళిద్దరు చెడ్డోళ్ళు కాదు, అసలు చెడ్డతనం ఎక్కడుందంటే ఈ మనసులో ఉంది. ఇది వదలలేక వీళ్ళు మందిరానికి రావట్ల. అది కాబట్టి అటువంటి వారిని తీర్పు కొరకు దేవుడు నిర్ణయించాడు. ఆ కఠినమైన మనస్సు అంటే శిక్షకు ఎదురు చూస్తున్న హృదయం అది. ఆ జీవితం నిత్య నరకాగ్ని కొరకు నిర్ణయించబడిన జీవితమే. కాబట్టి ప్రియులారా, అలాంటి అవిధేయతలో మనం ఉండకుండునట్లు మనం తగ్గించుకోవాలి, దేవుని పాదాలు పెట్టుకోవాలి, దేవుడిచ్చిన రక్షణ బట్టి స్వీకరించాలి, క్షమాపణ కోరుకోవాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అందుకే ప్రతి దినము దేవుని దగ్గర మనం తగ్గించుకొని నా పాపములు నా అవిధేయతలు క్షమించయ్యా అని దేవుని బ్రతిమలాడుకోవాలి. ప్రియులారా, తప్పేం లేదు దాంట్లో. రోజు గడిచే కొలది మురికి ఎంతో చేరుతుంది శరీరం మీద. కడుక్కుంటున్నాం, స్నానం చేస్తున్నాం, మరి మనసులో చేరే మురికిని ఎలా కడుక్కుంటాం? ప్రభా నా పాపాలు క్షమించయ్యా అని దేవుని పాదాల దగ్గర మనం శుద్ధి చేసుకుంటూ ప్రతి క్షణం జాగ్రత్తగా ఉంటూ దేవుని సహాయాన్ని కోరుకుంటూ దేవుని కంచె మన చుట్టూ వేసుకొని జీవించగలిగితే దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మనం నిలబడగలుగుతాం, శిక్ష నుండి తప్పించగలుగుతాం. అందుకనే ఆ దొంగ బోధన గురించి, భక్తిహీనులై చేసిన బోధన గురించి మీరు పోరాడాలని మీకు రాయాల్సి వచ్చింది అని యోధా భక్తుడు చెప్తా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, తల వంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ దినం ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. అప్పగించబడిన బోధ, ఇచ్చిన గొప్ప రక్షణ మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ సహాయం చేయండి. ఏ రీతిగా మోసపు మాటల్లో పడకుండా, తొట్టిల్లకుండా నీ కృపలో భద్రపరచండి. ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. వేదన, బాధలు, దుఃఖంలో ఉన్న వారిని ఆదరించండి, ఓదార్చండి. వారి దుఃఖ దినములన్నీ సమాప్తములగినట్లు చేయండి. ప్రతి రోగమును స్వస్థపరచండి. బిడ్డలు ఏ కార్యములు జరగాలని ఎదురు చూస్తున్నారో అవి జరిగించండి. సంతోషము, సమాధానం దయచేయండి. ప్రభా, చదువుకుంటున్న బిడ్డలకు తోడుని నడిపించండి. మంచి జ్ఞానం, జ్ఞాపకశక్తిని దయచేయండి. తండ్రి, బిడ్డలకు కావాల్సిన దీవెనను దయచేయండి. ప్రతి విషయంలో మీ ఆశీర్వాదమును దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తులను దీవించండి. వారికి ఉన్న సమస్యలని తొలగించి నీ ఆశీర్వాదమును దయచేయి. శాపం నుండి విడిపించండి. మరి ముఖ్యంగా నిత్య నరకాగ్ని నుండి విడిపించండి. నిత్య రక్షణ కారకులుగా చేయండి. మీరిచ్చిన రక్షణ గొప్పది అని గుర్తించి ఆ రక్షణలో నిలబడి అంతవరకు జాగ్రత్తగా కాచుకున్నట్లు కృప దయచేయండి. మా ప్రియులందరినీ దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. ప్రియులారా, ఈరోజు వర్తమానం ద్వారా మీరు దీవించబడ్డారు నమ్ముతున్నాం. మీరు పొందిన మేలు మీ ఆత్మీయ బలం తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమె. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా లేక డీడీ ద్వారా లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 002123 అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును.